నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడగడం కోసమే ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా. మీరే కాదు, 58 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులను 61 సంవత్సరాలకు పెంచి ఆ రిటైర్మెంట్స్ అన్నీ 2024 నుంచి మొదలైనవి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు మీ జీతభత్యాలకే నేను ప్రయత్నం చేస్తుంటే ప్రతి నెల 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు మళ్ళీ మోపైనాయి. మా జగదీష్ కలిసినప్పుడల్లా 35 ఏళ్ళు సేవ చేసిరు సార్, పిల్లల పెళ్ళి ఉండే, ఆరోగ్యం లేదు, ఆపరేషన్ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటాడు. ఉండరా నాయన, ఉన్న జీతం ఇచ్చేటట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ, మరి ఏదన్నా నువ్వు ఆదాయం పెంచాలి కదా అని నేను. అయినా ఎప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూడలే, అన్ని ప్రయత్నాలు చేసిన. కొద్ది కొద్దిగా నెలకు 200, 300 నుంచి 500 నుంచి 750 కోట్లు ప్రతి నెల మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క కట్టించినా సరిపోతలేవంటే మన ఒక రోజు చర్చలు వచ్చినప్పుడు ఇక ఏమన్నా కానీ నాయన 100 రోజుల్లో 6000 కోట్లు ఇస్తా అని చెప్పిన. మొదటి విడత 2000 కోట్లు ఇచ్చినా లేదా మీ జేఏసీ నాయకులను చెప్పమని ఈరోజు చెప్పిన మాట మీద ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం? ఇదే కాకుండా మీ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడితే అన్ని రకాల చర్చలు చేసి మిమ్మల్ని ఒక కమిటీ చేసి మా అధికారులను అందరినీ చేసి ఇంతకుముందే రామకృష్ణారావు గారు చెప్తారు, మొదటి సమావేశం 27 తారీఖు నాడు పెట్టుకున్నాం సార్, ఇక మొదలవుతున్నదే. ఏదన్నా చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా మీరు సూచన చేయండి. మా ఇంటెన్షన్స్ రాంగ్ లేవు, మా ఉద్దేశాలలో తేడా లేదు. అమలు చేసే క్రమంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం. మీరు వేరు నేను వేరు అన్న భావన నేను లేను. కొన్నిసార్లు నాకు కూడా తట్టకపోవచ్చు, కొన్నిసార్లు ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనో బాధితులుగా మీకెక్కువ అనుభవం ఉండొచ్చు. మీ అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఆ సమస్యని తక్షణమే పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే, జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇక ఇవన్నీ చేస్తూనే మళ్ళీ అవ్వంగానే మా ముజీబో లేకపోతే శ్రీనివాసో లేకపోతే జగదీశో పోయేటప్పుడు చెప్తాడు, అన్నాక పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏంటి గ్యారెంటీగా పోయేటప్పుడు అంటాడని నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీ విశ్వాసమే మా బలం. మిత్రులారా, నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టగుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకున్నట్టు వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చిన్న ఆరోపణ లేకుండా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇస్తే
దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంచిపెడితే అనా పైసా అవినీతి జరగకుండా చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు ఆ పథకం అమలు జరుగుతుందంటే అందులో మీ శ్రమ లేదా? అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించిందంటే అందులో మీ సేవ లేదా? 3,28,00,000 పేదలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నారంటే అందులో మీ సేవ లేదా? 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? 55 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యా ప్రమాణాలు పెంచి బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా నాణ్యమైన విద్యనే కాకుండా పౌష్టికాహారంతో ఈరోజు పేదలకు బుక్కడు బువ్వ పెట్టగలుగుతున్నాం, బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం అంటే అందులో మా ఉపాధ్యాయుల చొరవ లేదా?